నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిచి ఏం అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం కాదనడం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీల యొక్క ఇంపార్టెన్స్ ఆ ఎన్డీఏకి తెలుసు కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీల సపోర్ట్ తోనే ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తా ఉంది కాబట్టి ఆయన ఏం అడిగినా ఇస్తా ఉన్నారు పోలవరంకి నిధులు అడిగినా ఇస్తా ఉన్నారు అమరావతికి నిధులు అడిగినా ఇస్తా ఉన్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నిధులు అడిగినా ఇస్తా ఉన్నారు పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి నిధులు అడిగినా ఉన్నారు ఏం అడిగినా కూడా క్షణాల్లో వాళ్ళు స్పందించి నిధులైతే రిలీజ్ చేస్తా ఉన్నారు అలాంటి సంఘటన నిన్న ఒకటి జరిగింది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యవసాయ అధికారులతో ఎవరైతే ఉన్నారో జిల్లాల వారీగా ఆర్టీజీఎస్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎందుకంటే యూరియా కొరత ఉందని చెప్పి పోరుబాట అంట రైతుల పోరుబాట అంట అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట అని చెప్పి రైతులకు యూరియా అందడం లేదని చెప్పి ఎక్కడో క్యూలో ఉన్నటువంటి ఫోటోలన్నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తిప్పుతూ యూరియా కొరత వచ్చేసింది యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో కూటమి ప్రభుత్వం విఫలమైందని చెప్పి ప్రతిరోజు రుద్ది పోరుబాట అని చెప్పి ఒక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు వీళ్ళు పోస్టర్లు అయితే విడుదల చేశారు కానీ రైతుల నుంచి ఆ స్పందన కరువు అవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనవలసి ఉన్నటువంటి ఈ రైతు పోరుబాట కార్యక్రమం ఏదైతే ఉందో నేను రావడం లేదు నియోజకవర్గాల వారీగా మీరే చేసుకోండి అని చెప్పి ఆయనైతే తప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆయనైతే అటెండ్ కూడా కావడం లేదు దీనికి సంబంధించి ఆయన సమావేశంలో ఉండగానే నడ్డా గారికి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రైతులకు కొంచెం ఇబ్బంది కలుగుతా ఉంది కాబట్టి 50,000 టన్నుల అవసరం ఉందని చెప్పి నడ్డా గారికి చెప్పగానే నడ్డా గారు 50,000 టన్నుల యూరియాని ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు అదేవిధంగా కాకినాడ పోర్టులో దాదాపు 18,000 టన్నులను అక్కడ దిగుమతి చేసుకునేదానికి కూడా పర్మిషన్లు అయితే ఇచ్చినట్లు తెలుస్తోంది అప్పటికప్పుడే ఫోన్ చేసి సమావేశంలో ఉండగానే 50,000 టన్నుల యూరియాని కేంద్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోగలిగారు అదే మనం పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం యూరియా కొరత ఏ విధంగా ఉందో లైన్లలో ఏ విధంగా కొట్టుకుంటున్నారో మొన్నటికి మొన్న ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వమే పైన ఉన్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి సో రైతులు ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతో అదనంగా 50,000 టన్నుల యొక్క యూరియానైతే ఆంధ్రప్రదేశ్కి నడ్డా గారు కేటాయించడం జరిగింది సో పొత్తులతో వెళ్తే ఉపయోగాలు ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే ఏ విధంగా నిధులు రాబట్టుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో క్షణాల్లో చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు సో సమావేశంలో ఉండగానే ఫోన్ చేస్తే ఆ ఫోన్కు వాళ్ళు రెస్పాండ్ అయ్యి 50,000 టన్నుల యూరియానైతే ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది సో అదనంగా 50,000 టన్నుల యూరియా వస్తున్నది కనుక అదేవిధంగా ఈ రోజు రేపు కాకినాడ పోర్టులో 18,000 టన్నుల యూరియాను కూడా దిగుమతి చేసుకోబోతున్నారు సో అక్కడక్కడ ఉన్నటువంటి యూరియా కొరత ఏదైతే ఉందో దానిని కూడా అధిగమించి రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకూడదు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇది కూటమి ప్రభుత్వం కాదు రైతు ప్రభుత్వం అని మరొకసారి రైతులకు చాటి చెప్పే విధంగా యూరియా కొరత లేకుండా చేసేటువంటి బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది ప్రతిరోజు దీని మీద సమీక్ష చేస్తున్నారు వ్యవసాయ అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే ఎప్పటికప్పుడు ఆయన పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ రైతు పోరుబాట ఏదైతే ఉందో అందరికీ యూరియా సక్రమంగా అందుతుందని చెప్పి వచ్చినటువంటి సమాచారంతో రైతుల నుంచి స్పందన కరువు అవడంతో ఈ పోరుబాట ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంకా వాయిదా వేసుకుంటారా లేదా స్పందన లేదు కాబట్టి తూతూ మంత్రంగా ముగిచ్చేస్తారా తెలియాలంటే ఇక వేచి చూడాల్సిందే మొత్తానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఏ కార్యక్రమం చేపట్టినా కూడా వాళ్ళకు ప్రజల నుంచి స్పందన కరువు అవుతుంది అందులో భాగంగానే రైతులు కూడా ముఖం చాటేశారు మాకు యూరియా కొరత ఏమీ లేదు మీ పోరు వద్దు మీ బాటా వద్దు చెప్పి వాళ్ళు ముఖం చాటేయడంతో పోరుబాట కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అటెండ్ కావడం లేదు మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కీలకమైనటువంటి వ్యక్తిగా వ్యవహరిస్తుండడం వలన ఆంధ్రప్రదేశ్కు మరొక 50,000 టన్నుల యూరియా అయితే కేటాయింపులు జరిగింది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు